ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య నీకే వందనాలు తండ్రి. నీ కృపను బట్టి మీ దయను బట్టి మేము ఈరోజు సజీవ లెక్కలో ఉన్నాం. అందుకు నీకే వందనాలు తండ్రి. సమయం 7:46 అయింది. మేము ఆలస్యంగా దీన్ని ఆరంభించుండగా మీ కృపను బట్టి మా జాలి కల్పించండి. రేపు మేము అనుకున్నది సాధించినట్లుగా ఏ దుష్టుడు మాకు అడ్డున్న ఆ దుష్టుడిని మేము ఎదిరించి ఆ దుష్టుడిని మేము తొలగించుకుని మేము నీ ప్రేమలో పరవశిస్తూ నాయనా నీ యొక్క ఆత్మ ఫలాలను ఫలిస్తూ భుజిస్తూ అనేక మందిని తృప్తిపరుస్తూ నీలోనే ఆనందిస్తూ నిత్య జీవాన్ని మేము అనుభవించుటకు నిన్ను ఎరుగుటకు మాకు అవకాశాన్ని జీవాన్ని నాయనా పరిపూర్ణంగా అనుగ్రహించండి. అందుకులాగున మేము మిమ్మల్ని పరిపూర్ణంగా ప్రేమించే స్థితిని మాకివ్వండి. మనస్సు మారి రూపాంతరము చెందుట వలన మమ్మల్ని మార్చమని ఈ యొక్క నిన్న మేము బైబిల్ డాక్ట్రిన్ సొటెరియాలజీ చదివాము. అంటే ఈ రోజున పాత నిబంధన ధ్యానించుండగా మీరే మా జ్ఞానాన్ని అనుగ్రహించండి. దాని తర్వాత కొత్త నిబంధన మరియు సంఘ చరిత్ర ధ్యానించబోచుండగా మీరే మా జ్ఞానాన్ని అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామమున వేడుకున్నాం మహాప్రభువు, ఆమేన్. ఓకే సో మీరు నిశ్శబ్దం పాటించండి. ఇప్పుడు మనం చదివేది పాత నిబంధన అవలోకనము. ఇదిగోండి, మనం ఇంతకుముందు పాత నిబంధన పుస్తకంలో పాత నిబంధన చరిత్రపై దృష్టి సాధించాం. పాత నిబంధన ఈ బుక్. సో పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయని మనం ధ్యానించాం. మీకేం కావాలి? నేను ఇస్తా, నేను ఆపేస్తా పదండి. పాత నిబంధన మనం ధ్యానించేది ఆమెకి ఇవ్వండి. డేట్లు వేయండి, ఇవాళ డేట్లు వేయండి. అండ్ మీ పుస్తకాల్లో డేట్లు వేసి నా ఐప్యాడ్లో నేను ఎక్సెల్ షీట్లో రాస్తాను నేను, మీరు దాంట్లో వేయండి. పాత నిబంధన పేజ్ నెంబర్ 18 తీయండి. మీ దగ్గర ఏముంది? పాత నిబంధన తీసుకోండి. వేగంగా ఉత్సాహంగా పరవశించాలి మనం, అర్థమైందా? ఇదిగో ఎవరైనా మీరు ఉత్సాహంగా గంతులేస్తున్నారు అనుకోండి, వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? దావీదు నాట్యం ఆడుతున్నారు అనుకోండి, మీకేమనిపిస్తుంది? పిచ్చోడు అంటారా మీరు? దావీదు నాట్యం ఆడుతుంటే, పుష్ప గారు దావీదు నాట్యం ఆడుతున్నాడు అనుకోండి, దాన్ని చూసి పిచ్చోడు అంటారు మీరు? ఎందుకన్నారు? ఆయన మనసు మీకు తెలుసు. ఆయన నాట్యం ఆడేది పరవశించి ఆడతాడని, ఆత్మ వలన ప్రేరేపించబడి ఉత్సాహాన్ని ఆయన శరీరాన్ని కదుపుతూ పరవశిస్తున్నాడని అర్థం కదా. మనం కూడా ఈ రోజున పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో చేయటం అంటే మనలో ఉన్న ప్రతి అవయవాన్ని లీనమై చేయటం, అవునా కదా? లీనమై చేయటం అది. సో మనము లీనమై చేయటం వలన మనకి దక్కేది ఏంటి? జ్ఞానం. అద్వితీయ దేవుడు అయిన నిన్ను నీవు పంపిన క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నట్లుగా మనం ఈ రోజున పాత నిబంధన నేను అబ్రహాము పుట్టక మునిపే ఉన్నవాడను అని దేవుడు యేసుక్రీస్తు వారు ఎలా అయితే చెప్పాడో, ఆ సర్వశక్తిమంతుడు ఆద్యందు ఉన్నవాడైన యేసు ప్రభు ఉన్నాడని మనం ఎరిగాము కనుక, ఆయన్ని ఎరుగుటమే నిత్య జీవనం తెలుసుకున్నాము కనుక మనం ఇది నేర్చుకుంటున్నాం. సత్యం, ఆయనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాడన్నాడు. సత్యం అనేది ఏదైతే ఉన్నదో అది సత్యం. మోషేతో దేవుడు ఏమని అంటాడు? నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. సత్యం అనేది ఉన్నది
అనేది జరిగేది సత్యం, లేనిది జరగనిది ఉండనిది అసత్యం. మనకు కావాల్సింది ఉన్నది జరిగినది సత్యం, అది చరిత్ర అంటారు. మనము చరిత్రలో ఏమేం జరిగిందో తెలుసుకోవాలంటే పాత నిబంధన సృష్టి ఆరంభం నుంచి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసుకునే చరిత్రనే పాత నిబంధనగా దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ జ్ఞానాన్ని మనం లోతుల్లోకి వెళ్ళి శోధించిన కొద్దీ మనకు తెలిసే సత్యాలను మన హృదయంలో నింపుకునే ఎడల దుష్టుడు మనల్ని తప్పుదోవల్లో నడిపించినప్పుడు, దుష్టుడు మనల్ని చీటికి మాటికి అసహించుకునే కోపాల నుండి తప్పించటానికి ఆ సత్యాన్ని వాడి మనల్ని మనం బుద్ధి తెచ్చుకోవచ్చు. ఏ విధంగా అయితే గిద్యోను తనను తాను పరీక్షించుకుని యేసు ప్రభు యొక్క దయచేసి మీ కన్నులను అటు ఇటు చూడకుండా నీ కనురెప్పలను సూటిగాను మీ కన్నులను అటు ఇటు చూడకుండా తిన్నగాను చూడవలనని కీర్తనలో ఉంది. ఉందా లేదా? మీరు ఎటు చూస్తున్నారు? సామీన్ ప్రొవర్బ్స్లో ఉంటుంది. Proverbs about looking straight. నాలుగు 25. మీ ఫోన్లో ఒకసారి కీర్తనలు 4వ అధ్యాయం 25 వచనం చదవండి ఒకసారి. మీ బైబిల్ తీసుకోండి, మీ కత్తి తీసి యుద్ధం చేయండి. 4వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 4వ అధ్యాయం 25వ వచనం గట్టిగా చదవాలి. Let your eyes look straight ahead, fix your gaze directly before you. And NKJV చదువుతా. Let your eyes look straight ahead and your eyelids look right before you. Ponder the path of your feet and let all your ways be established. Do not turn to the right or the left. Remove your foot from evil. సామెతలు 4వ అధ్యాయము 25వ వచనం నుండి 27వ వచనం వరకు. ఇరవై నుంచి 27 వరకు. ఆమెకివ్వండి, చదివి ఆమెకివ్వండి చదవండి, చెప్పండి. ఏంటో చూపించడం కాదు. 4:25 నుంచి 27 వరకు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు ముందర సూటిగాను చూడవలెను. తర్వాత నీవు నడుచు మార్గము సరళము చెయ్యము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడము తట్టుకైనను తిరుగకుము. మీ పాదములు ఏం చేయమన్నాడు? ఇప్పుడు మనం మన మార్గాన్ని ఎలా సరళం చేసుకుంటున్నాము? సత్యాన్ని. ఈ రోజున మన మార్గంలో గుంటలు ఉన్నాయనుకోండి,
మీరు కళ్ళు, ఇదిగోండి సైకిల్ తొక్కేవాడు గొంట ఇంకా చూస్తాడా? రోడ్డు స్ట్రైట్గా ఎంత దూరం ఉందో అంతవరకు చూస్తాడా? ఒక గుంటే ఉందనుకోండి, ఆ గుంటంకే చూసుకుంటే వెళ్తున్నాడు అనుకోండి, గుంట వెళ్తుంటే వెనక్కి తిరిగాడు అనుకోండి, పడతాడు. ఎదరన్నా గుంటలు కనపడవు. మనం మనం తిన్నగా దారి సరిగా ఉందో లేదో చూసుకోవాలి, మార్గాన్ని సరళం చేసుకోవాలి. మనలో ఉన్న దుష్టుడు చిన్న చిన్న భయాలు పెడతాడు. మనకు ఎదురొచ్చేవాళ్ళు, వెనకొచ్చేవాళ్ళు, వాళ్ళందరూ మనల్ని పడేయడానికి చూస్తారు. ఎందుకంటే ముందుకెళ్ళడానికి వాళ్ళకి మనం అడ్డుగా ఉంటాం. కానీ మనకి అడ్డులని తీసుకున్నప్పుడు వాళ్ళు మనకు అడ్డుగా ఉన్నాం. మనం ఎలా అడ్డు తీసుకోవాలి? వాళ్ళలాగా కేవలం గుంటెంక చూడటం కాదు, మనం సరాసరి తిన్నంగా చివరి వరకు చూడాలి లైట్ వేసి. ఓకే, మీ కన్నులు సూటిగాను, మీ కనురెప్పలు ఓకే, మర్చిపోవద్దు ఈ వాక్యాన్ని. 4వ అధ్యాయం 25 నుంచి 27 వరకు. మీ పాదములు దుష్టత్వం నుండి కదా. ఈరోజు మనకి కీడు జరుగుద్ది. ఎందుకని? మనం కీడు అంటే భయం లేక, అవునా కదా. ఈ రోజున తుఫాను 77 తుఫాను రాలేదనుకో, ఈరోజు ఈ నిన్న మొన్నటి వచ్చిన తుఫాను చూసి మనం జాగ్రత్తలు తీసుకునేవాళ్ళ? 77లో వచ్చిన తుఫాను, హుద్హుద్ తుఫాను, 90లో తుఫాను వచ్చిన దారి స్థితిని బట్టి ఆందోళన చెంది ఇన్ని చర్యలు తీసుకున్నారు, సెలవులు ఇచ్చారు. లేదంటే 77, 92, 77లో ఒకటి వచ్చింది, 90లో కూడా ఒకటి వచ్చింది, అండ్ 2014లో ఒకటి వచ్చింది. 2014 హుద్హుద్ అంటారు దాన్ని. చాలా మంది చనిపోయారు హుద్హుద్కి, మీకు తెలియదు, మీరు మర్చిపోయినట్టున్నారు. చాలా మంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది హుద్హుద్కి. 77లో దానికి చాలా మంది మనుషులు చనిపోయారు, చాలా ఆస్తి నష్టం 2014లో జరిగింది. ఇప్పుడు చాలా వరకు మనం అదుపు కట్టామంటే దేనివల్ల? మనం క్రితం జరిగిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల. మనం ఈ రోజున దేవుడు మనల్ని ఎలా సృష్టి నిర్మించాడు, ఎంత జాగ్రత్తగా, ఎంత శక్తివంతంగా, ఎంత అద్భుతంగా, ఎంత ఎంత గొప్ప సత్యాన్ని మాట ద్వారా ఎంత సులభంగా ఆయన చేయగలిగాడు. ఆయన శక్తిని మనం చూడొచ్చు. ఆయన ఎందుకు అలా చేయగలిగాడు, మనకెందుకు ఆయన అంతు చిక్కట్లేదు, మనలో ఉన్న లోపాలేంటి, ఆయనలో ఉన్నదేంటి అనేది మనకు అర్థమవుతుంది. మనం ఏమిటైతే జ్ఞాపకం చేసుకోమో అప్పుడు మనకి ఏ చింత ఉండదు, మనకు అడ్డులు ఏవి కనపడతాయా? మనం సూటిగా చూడం, మన కళ్ళు ఎటు చెప్తే అటే పోతాం, అది నిద్రపోమనిద్ది. సూటిగా చూడాలనిపించదు. దుష్టుడి మాట వింటారు మీరు దేవుని మాట వినరు. వాక్యం చెప్తుంది, మీ కన్నులు అటు ఇటు చూడక తిన్నగాను, మీ కనురెప్పలు సూటిగాను చూడవాలని చెప్తుంది. ఎందుకని? మనం మార్గం సరళం చేసుకోవడానికి, దుష్టత్వం నుంచి మనల్ని తప్పించుకోవడానికి ఇవన్నీ చేయాలి. మనం ఈ రోజున దుష్టుడు మనల్ని సులభంగా మభ్యపెట్టేసి మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. మీరు అజ్ఞానంగా ఆ మోసాలని పట్టించుకోవట్లా. మీకు తీరని నష్టం కలిగేంత వరకు, మీ అనారోగ్యం క్షీణించేంత వరకు, మీ అప్పులు మీ నెత్తి మీద పడి బాధించేంత వరకు మీరు గ్రహించరు. అనేక మంది వచ్చి మీ మీద పడేదాకా గొప్ప ఉపద్రవం, మీరు గ్రహించరు. కళ్ళు మూసుకునే ఉంటారు, అటు ఇటు చూస్తూనే ఉంటారు, ఎదరగా చూడలేరు, అంత ధైర్యం పోద్ది. ఎందుకంటే దుష్టుడు మీ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించేశాడు. మీరు జాగ్రత్తగా ఏనాడు ఉండరు, అజాగ్రత్తగా అనేకుల్ని అగౌరవంగా మీరు మీ స్థాయిలో, మీకంటే చిన్న స్థాయిలో ప్రతి మనిషిని చూసేస్తారు, మీరే దేవుళ్ళు అయిపోతారు. అది గుడ్డితనం అంటే, మూర్ఖురాల. మనము ఇకనైనను మనస్సు మారి రూపాంతరం ఒకటి వలన మార్పు చెందుదాం.
సో పాత నిబంధన, అందుకే మనం చదివేది పాత నిబంధన 29 మనం 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాల్లో 5 భాగాలు చేశాం. మొదటి భాగం ఏంటి చెప్పండి పుష్ప గారు? మొదటి భాగం మీరు పాత నిబంధనలో ఏమేమి ఉంటాయి? మొదటి 5 పుస్తకాలు వాటిని ఏమంటారు? కాండం అంటే కాండం అంటే ఏంటి? అంటే ఏంటి? సరే, ఆ పదానికి అర్థం ఎప్పుడైనా తెలుసుకోవాలని ఆశ మీకు కలగలేదు? కాండం అంటే కథ. హలో, కాండము అంటే జరిగినది, ఆది ఎందు జరిగినది. ఆది అంటే ఇంతకుముందు ఎప్పుడో అని. కాండము అంటే కథ, ఆది కథ, అదే ఆది కాండము. నిర్గము అంటే ప్రయాణము, కాండము ప్రయాణమైన కథ, నిర్గమకాండం. సంఖ్య లెక్కించిన కథ, సంఖ్యాకాండము. ద్వితీయోప అంటే రెండవసారి జరిగిన కథ. ఆది కాండం, నిర్గమకాండం. లేవీయ కాండం అంటే లేవీయ అంటే లేవీయ తెగలో ప్రత్యేకపరిచి నియమించిన కథ, వాళ్ళకి జరిగిన కథ. అర్థమైనా? అది మీరు ఇలా నిద్రపోతా ఉంటే మళ్ళీ అడిగిన అనుకో జ్ఞాపం చేసుకోరు, మర్చిపోతారు. అందుకని మీ కళ్ళు సూటిగాను అటు ఇటు, మీ కనురెప్పలు తిన్నగాను చూడవలనుంది. కానీ మీరు వింటారా? దుష్టుడు మాటే వింటారు. దుష్టుడు అంటే మీకు ఇష్టం. దుష్టుడు మీరు లాలన పాడతాడు. దుష్టుడు మీరు చుట్టూ కాలిపోతున్నా నీకేం కాదు నేను చూసుకుంటా అని పడుకోమంటాడు. దుష్టుడు మిమ్మల్ని జోలపాట పాడతాడు అపాయంలో ఉన్నప్పుడు. నీకేం కాదులే అని నువ్వు ముందే సిద్ధపడొద్దు, అంతా పోయిన తర్వాత అప్పుడు తిప్పలు పడింది, కానీ ఇప్పుడు ఎందుకు తిప్పలు పడతావని ముందే మిమ్మల్ని నిద్రపోపడతాడు. ఎలా అయితే తాంబేలు కొంత దూరం పరిగెత్తి పడుకుంటుందో, ర్యాబిట్ కుందేలు, అలా మీ జీవితం ఓడిపోద్ది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పడుకుంటారు మీరు, నేను నాకేంటి అని గర్వంగా. మీరు ఎప్పుడైతే తాబేల్లాగా మీ స్థితిని ఎరిగి నేను నా గమ్యాన్ని చేరుకోవాలి, అది నాకు ముఖ్యం, నేను గెలిచినా ఓడిపోయినా నా స్థితి దేవుడికే మహిమ తేవాలి అని మనము తాబేల్లాగా స్థిరమైన గురి కలిగి నిరంతరం కృషి చేస్తూ కళ్ళు తెరిచి సూటిగా చూస్తూ గొప్ప ప్రయాణం చేయాలి. కుందేల్లాగా అదరాబెదరా పరిగెట్టి తాళం లేకుండా పని చేయవాడికి ఏం ప్రాప్తించింది? నష్టమే ప్రాప్తించును. హల్లెలూయా. ధర్మశాస్త్రంలో ఎన్ని పుస్తకాలు పుష్ప గారు? చెప్పు. ధర్మశాస్త్రంలో 39 పుస్తకాలు పాత నిబంధనలో. ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. పద్య భాగంలో ఎన్ని పుస్తకాలు? పద్య భాగంలో ఎన్ని పుస్తకాలు? పద్య భాగంలో ఎన్ని పుస్తకాలు చెప్పండి, చూసి చెప్పు. ఇక్కడే ఉంది, చూసి చెప్పు. పేజ్ నెంబర్ తెలుసా? పేజ్ నెంబర్ 18. నుంచో.
ఎనిమిది 6 అయింది. పాత నిబంధన చరిత్రపై దృష్టి. ఈ మీరు మీరు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సుమారుగా 60 అయిందా? మీరు పుట్టి యేసు ప్రభు పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సరే, మరి భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? ఖచ్చితంగానా? రుజువులేంటి? రుజువేంటి? 6000 సంవత్సరాల క్రితమే భూమి ఉందంటానికి రుజువులేంటి? ఇవ్వండి, మీరే చెప్పండి. 6000 సంవత్సరాలు క్రితమే భూమి పుట్టిందా? సైన్స్ ప్రకారం ఏంటి? సైన్స్ ఏం చెప్తుంది? సైన్స్ ఏం చెప్తుందంటే ఎందుకని? సైన్స్ నిజమా? బైబిల్ నిజమా? సైన్స్ ఎందుకు నిజం కాదా? తెలవక. సైన్సే ఒకవేళ కరెక్ట్ అయితే యేసుప్రభు ఎవరన్నా వచ్చి నీకు చెప్పాడు 6000 సంవత్సరాలు అయింది అని చెప్పు. అది బైబిల్లో ఏ వచ్చిన ప్రకారం చెప్పు. అవును, అడిగి చెప్పు. ఆమెకు తెలుసు అనుకుంటా. ఏ వచ్చిన ప్రకారం 6000 సంవత్సరాలు చెప్పు. హలో, బైబిల్లో ఏ వచ్చిన ప్రకారం మన సృష్టి 6000 సంవత్సరాల క్రితం ఆరంభమైందో చెప్పండి. 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 ఏ వచ్చిన ప్రకారం? నువ్వు ఇప్పుడే చెప్పావుగా బైబిల్లో చదువుకుంటున్నావుగా అని. ఆమెను అడగండి. బైబిల్లో ఏ వచ్చిన ప్రకారం భూమి 6000 సంవత్సరాల క్రితం సృష్టించారు అని ఉంది. ఎన్నో వచ్చిన? హలో, మీరు చెప్పారు నాకు 6000 సంవత్సరాల క్రితం భూమి ఆరంభమైందని. ఏ వచ్చిన ప్రకారమో చెప్పండి. మరి ఏ ప్రకారంగా చెప్పాను? 6000 సంవత్సరాలు అని చెప్పానా? ఏ వచ్చిన ప్రకారం చెప్పైతే అన్నారు? ఆరు వేలు. అందుకన్నా ఇంకెనక్కి వెళ్ళలేం. బైబిల్ అనేది ఖచ్చితంగా 6000 సంవత్సరాల వెనకమాల 10,000 సంవత్సరాలని ఎక్కడా మనకి ఖచ్చితంగా లేదు. ఇవి అంచనాలు మాత్రమే. ఎలా అంచనాలు వేశారు అన్నది కేవలం అంటే ఖచ్చితంగా వయసును బట్టి అంచనాలు వేశారు, కాలాన్ని బట్టి. మన చరిత్రను పరిశోధిస్తే ఈజిప్ట్ నాగరికత చూస్తే మనకు తెలుస్తుంది ఆ కాలంలో ఎన్ని కాలాల క్రితం ఆ పిరమిడ్లు కట్టారు, పిరమిడ్లు కట్టకముందు ఏమేమి ఉన్నాయి అన్నవి మనం పోల్చి చూస్తే ఒకదాంతో ఒకటి మనకు తెలుస్తుంది. అలా సైన్స్లో ఆర్కియాలజీ అని డిపార్ట్మెంట్ ఉంటుంది, పురావస్తు శాఖ. వాళ్ళందరూ ప్రతి వస్తువుని ఉన్న వస్తువుతో లేని వస్తువుతో ఆల్రెడీ ఉన్న ఆధారాలతో పోల్చి చూసి లెక్క కడతారు. అవి మనకి కొన్ని బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే నిరూపణ అవుతాయి. ఎక్కువ శాతం అలాగే జరిగాయి. ఇంకా ముందు బయటపడేవి ఆల్రెడీ బయటపడిన వాటి మనల్ని కరెక్ట్ చేస్తాయి. అది మనం ఇప్పుడు 19వ పేజీలో చూస్తే మనకు అర్థమైంది. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. ఆ 39 పుస్తకాల్లో 5
ఆదికాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం అవి ధర్మశాస్త్రం అంటారు. దాని తర్వాత చరిత్ర, యెహోషువ దగ్గర నుండి ఎస్తేరు వరకు ఎన్ని పుస్తకాలు? 9 పుస్తకాలు, 12 పుస్తకాలు, క్షమించాలి. ఈ 12 పుస్తకాలు చరిత్ర, యెహోషువ నుంచి ఎస్తేరు వరకు. అండ్ దాని తర్వాత పద్యభాగం యోబు దగ్గర నుంచి పరమగీతముల వరకు ఆ 5 పుస్తకాలు పద్యాలు. మరియు ప్రవక్తల గ్రంథాలు మనం 17 పుస్తకాలు, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. అవి చిన్న ప్రవక్తలు 11, చిన్న ప్రవక్తలు 12, పెద్ద ప్రవక్తలు 5. హల్లెలూయా. ఓకేనా? ఈ జ్ఞానం మీకు అవసరం అయింది. ఎందుకంటే మీరు బైబిల్ అంటే దేవుని వాక్యం, మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన అని ఎవరు చెప్పారు? దుష్టునితో ఎవరు చెప్పారు? యేసు ప్రభు వారు చెప్పారు. సో పాత నిబంధన చరిత్రపై దృష్టి తెచ్చుకుందాం. పాత నిబంధన మనం లెక్కలు కడితే మనకు 4500 కనపడుతుంది. అది ఖచ్చితంగా బైబిల్ ఆమోదించట్లేదు. కానీ మనం చరిత్ర వెనక్కి వెళ్తే మనకు తెలుస్తుంది. సుమారుగా మనం నమ్మొచ్చు, మహా అయితే వెనక్కి వెళ్తే 10,000 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు అని మనకు తెలుస్తుంది. ఎందుకనంటే మీరు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయా? 10 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీ చేతుల్లో ఫోన్లు ఉన్నాయా? 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీకు బళ్ళు ఉన్నాయా? బళ్ళు. సరే, 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీ ఇంట్లో లైట్ ఉందా? కానీ ఆ 40 సంవత్సరాల లైట్ బదులుగా మీకు దగ్గర ఏమున్నాయి? లైట్కి బదులు మీకు దగ్గర ఏమున్నాయి? 40 సంవత్సరాల క్రితం పుష్ప గారు ఏమి లేదా? చేయగొట్టలు ఎలా తడువులాడుతా బతికేరేటి ఆది మానవుడి కంటే హీనంగా? చెప్పండి. మీరు నటిస్తున్నారు. మీ నటన ఆపండి. మరి నా మాట వింటావా? నుంచో చెప్పండి. 40 సంవత్సరాల క్రితం లైట్కి బదులు ఏమున్నాయి కదా? సరే, 50 సంవత్సరాలకు ముందు దీపాలే. 2000 సంవత్సరాలకు ముందు, 4000 సంవత్సరాలకు ముందు మరేంటి? 2000 సంవత్సరాలకేమో లైట్లు, కార్లు అయినాయి, కార్లు ఫోన్లు అయినాయా? కానీ 4000 సంవత్సరాల నుంచి దీపాలు ఎందుకున్నాయి? మరి సమాధానం చెప్పండి. 4000 సంవత్సరాల దగ్గర నుంచి దీపాలే ఉన్నాయి. కానీ 20 సంవత్సరాల ముందు బల్బులు అయినాయి, దీపాలు, బల్బులు బండ్లు అయినాయి, బండ్లు ఫోన్లు అయినాయా? ఎందుకైనాయి? ఈ 30 సంవత్సరాల్లో ఎందుకు ఈ మార్పు? 4000 సంవత్సరాల నుంచి లేని మార్పు ఈ 40 సంవత్సరాల్లో ఎందుకు వచ్చింది? సమాధానం చెప్పండి. మీరు నిజంగా మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే చెంప చెల్లుమనుకునేలాగా వింటారు. ఓకేనా? మనం ఏ విధంగా అయితే మనం బాధ్యత పూర్ణంగా మనం నుంచోండి. ముసలోళ్ళు మీరు. ఓకే. సో దా ప్రకారంగా మనం చూస్తే ఈ చరిత్ర అనేది మన దృష్టిలో మీరు అలా మీకు నచ్చినట్టు ఉండకూడదు. జాగ్రత్తగా భయంతో ఉండాలి మనం నేర్చుకునేవాళ్ళు. ఓకేనా? భయంతో ఉండాలి. మీకు భయం లేకే
ఇదిగో దుష్టత్వానికి కలుగు శిక్ష శీఘ్రముగా కలుగబోవుట చూచి దుష్టత్వానికి కలుగు శిక్ష శీఘ్రముగా కలుగబోవుట చూచి మనుషులు హృదయపూర్వకంగా భయం విడిచి పాపం చేస్తున్నారు. మీకు అదే జరుగుతుంది. మీరు యెహోవా పని అశ్రద్ధగా చేస్తున్నారు మీరు అని గ్రహించకుండా దుష్టుడి మాటలు విని మీరు దేవుడు ఏం చేయడలే, దేవుడు మిమ్మల్ని ఏమనడలే, దేవుడు న్యాయవంతుడు కాదు అనే భ్రమలో మీరు మూర్ఖంగా నిద్రపోతూ ఏ విధమైన భయం లేకుండా పాపం చేస్తున్నారు. మీరు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రియమైన దేవుని బిడ్డలని నేను చెప్పినంత మాత్రాన ప్రియమైన వాళ్ళు ఎవరు? మీకు ప్రియమైనది మీ హృదయంలో ఉన్నది. మీ హృదయంలో ఉన్నది అబద్ధము, అసత్యము. మీ హృదయంలో ఉన్నది. మీ హృదయంలో తెలిసినప్పుడు సత్యాన్ని మీరు తెలుసుకోవాలన్న తాపత్రయంతో మీరు ఉత్సాహంగా ఎదురు చూస్తారు. మీరు బోధించడానికి ముందెళ్తారు. ఎవరో మీకు బోధింపనక్కర్లేదు, కానీ మీరు బోధింపవలసిన వారి ఉండగా అనేక మందికి మేము మీకు బోధించాల్సి వస్తుందని ఉంటుంది. పౌలు గారు తిడతాడు, ప్రేమతో రావాలన్నా బెత్తం పట్టుకుని కఠినంగా రావాలని అంటాడా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ మీకు అర్థమైతే మీరు శిక్ష పొందడానికి ఇష్టపడతారు, కానీ శిక్ష లేకుండా ప్రియమైన స్థితిని మీరు అసహించుకుంటారు. శిక్ష పొందడమే మేలు అని మీకు అర్థమవుతుంది. బుద్ధిమంతుడు ఒక్క మాటకి లోబడును అని బైబిల్ చెప్తుంది. అవునా కదా? ఏ వచనం చూద్దామా? టైం 8:18 అయింది. నేను ఈ పాటికి 4-5 పుస్తకాలు, 3వ పుస్తకం తీసేవండి మీరు కోఆపరేట్ చేస్తే. ఓకే, సో పాత నిబంధన దృష్టి ఫస్ట్ది క్రీస్తుపూర్వం 4200 సంవత్సరాల క్రితం అని సృష్టి ఆరంభం అని అంచనా వేశారు. అంచనా ప్రకారం చదువుకుంటారండి. పేజ్ నెంబర్ 19. మీరు ఈ రోజుని డేట్ వేసి ఇది చదివేమో అని రాసుకోవాలి. $4200. ఓకే, గ్రాఫ్లు ఎలా చదవాలో తెలీదా? చూడండి ఎలా చదవాలి. క్రీస్తు పూర్వం 4200 సృష్టి జరిగింది. తర్వాత పతనం జరిగింది. పతనం ఎవరిది జరిగింది? సృష్టి తర్వాత పతనం ఎవరిది జరిగింది? సమాధానం చెప్పండి. హలో, సృష్టి తర్వాత పతనం ఎవరిది జరిగింది? పతనం ఎవరిది జరిగింది? మనుషుల పతనం జరిగింది. అవో పండు తింది, వాళ్ళ పతనం అయ్యారు. మరి అది కూడా తెలీదా? మరి ఏది చెప్పటానికి ఏంటి మీరు ఎంతసేపు చేస్తారు? తర్వాత 2400కి అంటే దాదాపుగా 2000 సంవత్సరాల తర్వాత ఏం జరిగింది? ఆదమ హవ్వల వల్ల సంతానం కలిగి షేము, కయ్యను, హేబేలు వాళ్ళందరూ సంతానమై జలప్రయాణం వరకు వచ్చారు. అలా 2000 సంవత్సరాలు అయిందా? దాని తర్వాత బాబేలు గోపురం కట్టారు. దాని తర్వాత అబ్రహాము దేవుని పిలిచాడు. ఎప్పుడు? 2166 సంవత్సరం దగ్గరికి. అబ్రహాము పిలిచిన తర్వాత హెబ్రీయులందరూ ఐగుప్తులో మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతానాలందరూ కలిసి యాకోబు సంతానమైన యోసేపు ఆ కరువులో
ఆ హెబ్రీలందరూ, హెబ్రీలు అంటే ఎవరు? అబ్రహాము సంతానం. ఆ అబ్రహాము సంతానం అంతా ఆ 12 మంది పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలంతా కలిసి ఎక్కడ ఐగుప్తులోకి ప్రయాణమైపోయారు. అక్కడ 400 సంవత్సరాలు ఉన్నారు. తర్వాత నిర్గమం జరిగింది. ఎలా నిర్గమం జరిగింది? చిటిక్కుని చెప్పాలి. నిర్గమం ఎలా జరిగింది? నిర్గమకాండం. ఆమె చదవట్లా, ఏటో చూస్తుంది. కన్నులు అటు ఇటు చూడకు, తిన్నంగా చూడని బైబిల్ ఎంత చక్కగా చెప్తుంటే మీరు అది చేయట్లేదు. సో ఐగుప్తులో హెబ్రీలందరూ చేరిన తర్వాత 400 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వాళ్ళకి నిర్గమనం జరుగుతుంది. నిర్గమనం 1450లో జరుగుతుంది. దాని తర్వాత కానాను ప్రవేశం 1410లో జరుగుతుంది. తర్వాత 350 సంవత్సరాల తర్వాత న్యాయాధిపతులు వాళ్ళని ఏలుతారు. దాని తర్వాత ఆఖరికి సమూయేలు న్యాయాధిపతి అవుతాడు. ఆఖరి న్యాయాధిపతి సమూయేలు. ఆ సమూయేలు న్యాయాధిపతి అయిన సమూయేలు దేవుడు అదే ఇశ్రాయేలీలందరూ మాకు రాజు కావాలి, అందరికీ రాజులు ఉన్నారు, మాకు న్యాయాధిపతి కాదు అని గోల చేసేటప్పటికి సమూయేలు అభిషేకం ఎవరు చేస్తాడు? సొలొమోన్ని చేస్తాడా అభిషేకం? దావీదుని చేస్తాడా? మరి ఎవరిని చేస్తాడు? మరి సౌలుని? సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు? రాణి గారు మీకు తెలిసి చెప్పడం కాదు, తెలిసి ఆమెతో చెప్పియాలి. చెప్పు సమాధానం. సౌలు ఎన్ని సంవత్సరాలు? ఈ జ్ఞానం నీకు అనవసరమా రాణి గారు? ఈ జ్ఞానంతో మీకు పని లేదా? మరెందుకని పని ఉంటే? మీ కన్నులు ఎందుకని సూటిగా చూడనివ్వట్లేదు? మీరు మీ దేహం మాట ఎందుకు వింటున్నారు? బైబిల్ ఏమని చెప్పింది? గలతీయులకు రాసిన పత్రికలో ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను. మీరేం చేస్తున్నారు ఇప్పుడు? శరీరం ఏం చెప్తుంది? నిద్రపో అంటుంది. మీరేం చేస్తున్నారు? దాని మాట వింటున్నారు. మీ ఆత్మ ఏం చెప్తుంది? విను అంటుంది. ఆత్మానుసారంగా నడుచుకునేటప్పుడు మీరు శరీరేచ్ఛను, శరీర క్రియను నెరవేర్చరు. మీరు చేసేదేంటి? ఆత్మని నశించేలాగా చేస్తున్నారు, ఏమాత్రం శ్రద్ధ లేకుండా. ఆత్మానుసారంగా నడుచుకోండి. సౌలుకి దావీదుకి మధ్య ఎన్ని సంవత్సరాలు రాజ్యం ఉంది? లెక్కలే అక్కడ ఉన్నది, లెక్కలేసి చెప్పొచ్చు చిటుక్కుని. ఆత్మానుసారంగా ఏనాడు నడుచుకోరు మీరు. మూర్ఖమైన శరీరానుసారంగానే నడుచుకుంటున్నారు. దేవుని ఉగ్రతకు మీరు పాత్రలు అవుతారు. ఎందుకంటే దేవుని ఆలయమును పాడు చేయవాడు నేను పాడు చేస్తాను. ఎందుకంటే దేవుని ఆలయం అంటే ఆయన ఆలయం. నా ఆలయాన్ని పాడు చేయవాడిని నేను పాడు చేస్తాను అంటున్నారు. మీరు చూసుకోండి. అపాయాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు చూడండి, నేను వింటాను అంటాడా దేవుడు? మీరు ఆపదలో నాకు మొక్కుదురు కానీ నేను వినను అంటాడు. ఎవరితో? మీతోనే అంటాడేమో చూసుకోండి. ఇంకా సమాధానం రాలేదు. అవును అడుగు. మీరు టీ కాసుకున్నా. మీరు ఇక్కడికి వచ్చే ముందు టీ తాగాలి, అర్థమవుతుందా?
తినొచ్చు, తిన్న తర్వాత టీ తాగండి. మీరు అన్నం తిన్నా తినమని నిద్ర వస్తుంది, ఎందుకంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవట్లేదు. నేను తినలేదా, నేను పొద్దునంతా పరిగెత్తి స్విమ్మింగ్ చేసి ఈవినింగ్ కూడా మళ్ళీ అదే చేస్తా, కానీ వాళ్ళు చేయలా. అయినా సరే నేను మెలుగుగానే ఉన్నాను. మీ పాస్టర్ లాగా నిద్రపోతా నేను చెప్పట్లా, అవునా? మీ పాస్టర్ గారు నిద్రపోతా చెప్తాడు, మీరు మత్తు నిద్రలోకి వెళ్తారు. మత్తు బోధలు మీకు కావాలి. మత్తు పదార్థాలకు బానిసలు అవడం అంటే ఇదే. ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీర క్రియలు మరి మీరు కేవలము విని మరచిపోయే వాడి వలె కాకుండా విని వాటి చొప్పున చేయువాని వలె, బుద్ధి వచ్చిన వాడి వలె, జ్ఞానం కలిగిన వాడి వలె నివసించడం మీకు మంచిది. మీ కన్నులు ఎటు ఇటు చూడాలి, సూటిగా చూడాలా, కిందకు చూడాలా? మరి మీరెందుకు నా ఆత్మ చెప్పిన మాట వింటలేదు? మీరు శోధించబడిన మీద మీరు సువర్ణంగా మారుతారు. మీరు సిద్ధపడలే హృదయపూర్వకంగా. మీరు ఆడంబరాలు, నలుగురు కనిపించే భక్తి మీది, మీరు ఒంటరిగా చేసే భక్తిలో మీరు తేలిపోతున్నారు. ఎవరికి కనిపించని భక్తిలో మీరు, మీ శరీరం మిమ్మల్ని ఓడిస్తుంది. సౌలుకి దావీదుకి ఎన్ని సంవత్సరాలు రాజ్యం తేడా? సౌలు పరిపాలించిన సంవత్సరాలు ఎన్ని? ఎన్ని? అడగండి మీ తల్లి గారిని. సమాధానం చెప్పండి. వ్యత్యాసం. సౌలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అనేది లెక్కలైపోతున్నావా? 50లో నుంచి 10 తీసేస్తే ఎన్ని ఉంటాయి? మరి ఆ లెక్కలు కూడా ఎందుకు రావట్లేదు? 50లో నుంచి 10 తీస్తే ఎంత? మీరు నిజంగా హృదయపూర్వకంగా నిద్ర రాకూడదని కోరుకుంటున్నారా? నిద్ర రావాలని కోరుకుంటున్నారా? సో దావీదుకి సొలొమోనుకి ఎన్ని సంవత్సరాలు? ఉమ్మడి రాజ్యం ఈ 340 అంతా 120 సంవత్సరాలు. 40. ఓకే. సో అది పాత నిబంధన. ఇశ్రాయేలీలు తర్వాత విభజించబడిపోద్ది రాజ్యం. ఇశ్రాయేలు యూదాగా మారిపోద్ది. సో ఇశ్రాయేలీలు అష్షూరీయుల చేత నాశనం అయిపోతారు. అంటే పర్షియన్స్. అష్షూరీయులు 722 క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలు వాళ్ళని చెరకు వాళ్ళు వచ్చి దాడి చేస్తారు. ఎవరి మీద? దాని తర్వాత యూదా మీద బబులోను పతనం చెందిద్ది. బబులోన్ అంటే ఎవరు? అంటే పారసికులు. సో వీళ్ళు 586లో బబులోనికి కొనిగిపోతారు. అంటే ఈ యూదా కంటే ముందే వీళ్ళు ఇశ్రాయేలీలు వేరే రాజ్యం దగ్గర కొనిపోబడతారు. అలా ఇద్దరు నాశనం అయిపోతారు. వాటి కారణాలు ఏవో మీరు టకటక చెప్తారా? చెప్పలేరు. మీ పతనానికి కూడా మీరు కారణాలు ఏమైనా చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే దుష్టుడు
మీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది కాబట్టి మీ పతనాలు మీకు తెలియదు. నేను బాగానే ఉన్నాను, నాకేంటి అనుకున్నారు. మేము హాయిగా ఉన్నాము, మా బయలుదేరత మొక్కుతున్నా మాకేం కావట్లేదు, మేమందరం నిబ్బరంగా ఉన్నాము, మా రాజులు మాకు కావాల్సినవన్నీ ఇస్తున్నారు అనుకున్నారు. హఠాత్తుగా వచ్చినాయి, తుఫాన్ లాగా వచ్చారు అశూరీయులు ఇశ్రాయేలు మీదకి. వాళ్ళకి శ్రమ ఆరంభమైంది. మీకు శ్రమ ఆరంభమయ్యేంత వరకు మీకు తెలీదు. మీ మనోనేత్రాలు గుడ్డితనం అలాగే ఉంటది. యూదా వాళ్ళకి తెలియలేదు. వాళ్ళు 586 వచ్చిన తర్వాత బబులోను పతనం వాళ్ళని పట్టుకుని బంధించి వాళ్ళ దేవాలయాలను నాశనం చేసి గొప్ప గొప్ప ఇళ్లను పతనం చేసి వాళ్ళు కష్టపడి ఆనందంతో కట్టుకున్న ఇళ్ళన్నీ పతనం అయిపోయినాయి. మీరు అనుకుంటున్నారు నేను హృదయపూర్వకంగా నాకు నచ్చినవన్నీ చేసుకుంటాను, హాయిగా ఉంటాను, ఇవి చేస్తుంటే హాయిగా ఉంటాను, అవి చేసుకుంటే హాయిగా ఉంటాను అని అనుకుంటున్నారు. మీకు పతనం వచ్చేదాకా తెలియదు. మనం ఎల్లప్పుడూ మన త్రోవలను సరళం చేసుకోవాలి. దుష్టత్వం నుంచి దూరంగా మనం తప్పుకోవాలి. ఎలా సాధ్యమైంది? ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు. అప్పుడు మీరు శరీర క్రియలను నెరవేర్చరు. ఈరోజు మీరు ఇద్దరు శరీర క్రియలు నెరవేర్చారా? మీ ఇద్దరు ఈ రోజున నేను వదిలించనా? మీ ఆత్మను జీవింపజేయనా? నా వల్ల అవుతుంది. మీ ఆత్మ చలించిద్ది మీరు నాకు అనుమతిస్తే. అలా దేవాలయాన్ని పునర్నిర్మించారు 516లో. అది మరలా యేసుప్రభు వచ్చిన 77 సంవత్సరాలు, యేసుప్రభు పుట్టిన 77 సంవత్సరాలకి నాశనం అయిపోద్ది. ఇది దాదాపుగా 600 సంవత్సరాల తర్వాత మళ్ళీ దేవాలయం కూలిపోయింది, కూలగొట్టారు రోమీయులు వచ్చి. అది పాత నిబంధన ఓవర్వ్యూ. మీరు శ్రద్ధగా విన్నట్లయితే మరలా చదవాల్సిన మీ అశ్రద్ధ వలన మీరు దేవుడు మీ పుస్తకంలో రాయబడిన సత్యాన్ని మీకు తేటపరిచింది మీరు కేవలం మీ అశ్రద్ధ వలనే. మీరు ఆత్మానుసారంగా నడిచిపోవడం వల్లనే మీరు ఎదగలేకపోతున్నారు. కనుకనే ఈ జ్ఞానం మీకు వెర్రితనంగా ఉంది. అవునా లేదా? దేవుని జ్ఞానం మీకు వెర్రితనంగా ఉందా లేదా? శిలువ గూర్చిన వార్త ఈ లోకానికి వెర్రితనంగా ఉంది. మీకు ఈ శిలువ సువార్త అంటే మీకు అంత వెర్రిగా ఉంది కాబట్టి మీరు దానికి విలువట్ల. కనీసం ఎవరైనా మీ పొరుగు వాళ్ళు ఫోన్ చేస్తారు చూడండి, మీ ఆఫీసులో వాళ్ళకి ఇచ్చినంత గౌరవం కూడా ఈ శిలువ వార్తకి మీరు ఇవ్వట్ల. వెర్రిగా చూసి పట్టించుకోనిలా, ఎందుకు పనికిరానిలాగా విలువ ఇవ్వకుండా మీ కళ్ళును అటు ఇటు చూస్తూ సరళం చేయకోకుండా మూర్ఖంగా ఉంటున్నారు. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆహా, ఈ శరీరాలకి ప్రాణం వచ్చింది.